తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాసు వైసీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు మరి కాసేపట్లో జగన్ను కలవనున్నారు. అయోధ్య రామిరెడ్డి, రాజశేఖర్, వెల్లంపల్లి ఇతర నేతలతో కలిసి స్వామిదాసు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మన్యం జిల్లా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వివాదం తాడేపల్లి గూడెం చేరింది. చెట్టి ఫల్గుణ స్థానంలో గొడ్డేటి మాధవిని ప్రకటించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగమేఘాల మీద ఫల్గుణను తాడేపల్లి గూడెం పిలుచుకొని చర్చిస్తున్నారు. సీటు కేటాయింపుపై హామీ ఇచ్చిన పార్టీ ముఖ్యులు ఆందోళనలు విరమించాలని చెప్పారు. తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాసు వైసీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు మరి కాసేపట్లో జగన్ను కలవనున్నారు. అయోధ్య రామిరెడ్డి, రాజశేఖర్, వెల్లంపల్లి ఇతర నేతలతో కలిసి స్వామిదాసు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇక మన్యం జిల్లా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వివాదం తాడేపల్లి గూడెం చేరింది. చెట్టి ఫల్గుణ స్థానంలో గొట్టేటి మాధవిని ప్రకటించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగమేఘాల మీద ఫల్గుణను తాడేపల్లి గూడెం పిలిపించుకొని చర్చిస్తున్నారు. సీటు కేటాయింపుపై హామీ ఇచ్చిన పార్టీ ముఖ్యులు ఆందోళనలు విరమించాలని తెలిపారు. మన్యం జిల్లా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వివాదం తాడేపల్లికి చేరింది. చెట్టి ఫల్గుణ స్థానంలో గొట్టేటి మాధవిని ప్రకటించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగమేఘాల మీద ఫల్గుణను తాడేపల్లికి పిలుచుకొని చర్చిస్తున్నారు. సీటు కేటాయింపుపై హామీ ఇచ్చిన పార్టీ ముఖ్యులు ఆందోళనలు విరమించాలని తెలిపారు. తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాసు వైసీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు మరి కాసేపట్లో జగన్ను కలవనున్నారు. అయోధ్య రామిరెడ్డి, రాజశేఖర్, వెల్లంపల్లి ఇతర నేతలతో కలిసి స్వామిదాసు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మన్యం జిల్లా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వివాదం తాడేపల్లికి చేరింది. చెట్టి ఫల్గుణ స్థానంలో గొడ్డేటి మాధవిని ప్రకటించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగమేఘాల మీద ఫల్గుణను తాడేపల్లికి పిలిపించుకొని చర్చిస్తున్నారు. సీటు కేటాయింపుపై హామీ ఇచ్చిన పార్టీ ముఖ్యులు ఆందోళనలను విరమించాలని తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు మరి కాసేపట్లో వైసీపీలో చేరడానికి సన్నాహాలు సిద్ధం చేసుకున్నారు. అలాగే మన్యం జిల్లా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు వివాదం కూడా తాడేపల్లికి చేరింది. రెండింటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు పార్టీ మారుతున్నారు, వైసీపీలో చేరుతున్నారు. ఇటు మన్యం జిల్లా అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు వివాదం కూడా తాడేపల్లి వరకు చేరింది. దీనిపై వారిని పిలిపించి కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ?
రైట్. మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంబంధించి కూడా వరుసగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల అభ్యర్థులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా అభ్యర్థులు ఎమ్మెల్యేలతో క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారిపోయింది. కొద్దిసేపు క్రితమే దాదాపుగా 5 జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అభ్యర్థులు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకున్నారు. ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు కూడా దాదాపుగా ఆయన సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజుల క్రితమే దాదాపుగా అతనికి వైఎస్ఆర్సీపీ అనుమతుల ద్వారా కూడా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కేటాయిస్తున్నట్లు కూడా వైసీపీ నుంచి స్పష్టమైన హామీ లభించింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లోనే కలవబోతున్నారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుంజయ రెడ్డి అలాగే సజ్జలతో భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తారు. అయితే ఈరోజు పార్టీలో చేరతారా లేకపోతే 2 రోజుల తర్వాత ఎంపీ కేసీఆర్ దాంతో పాటుగా పార్టీలో చేరతారా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. కానీ ఈ రోజు అయితే మాత్రం ఆయన ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. ఇక మరొక విషయాన్ని సంబంధించి చూసుకుంటే కనుక మన్యం జిల్లా అరకు సంబంధించి ఎంపీ మాధవిని అరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఫాల్గునాకి సంబంధించి కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే మాధవిని కేటాయించడానికి వీల్లేదని చెప్పి కూడా అరకు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్ఛార్జీలు గత వారం 10 రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆందోళన వెంటనే నివారించాలని చెప్పి కూడా అధికార పక్షానికి సంబంధించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కూడా అరకు నియోజకవర్గం ముఖ్యమైన నాయకులకి క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. వారంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి దగ్గర కూడా ఈ పంచాయతీ కొనసాగుతూ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని దానికి పూర్తి స్థాయిలో కష్టపడి ఉండాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఫాల్గునాకి సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ కానీ లేకపోతే మరి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పి కూడా అధికార పక్షం నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విడతల వారిగా ఒకవైపు పల్నాడుకు సంబంధించి విజయసాయిరెడ్డి, మరొక ఉత్తరాంధ్రకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి మిథున్ రెడ్డి, వీరందరితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి ఓవరాల్గా అందరితో 1 by 1 కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంబంధించి కూడా నరసరావుపేట పార్లమెంటు, అలాగే అరకు అసెంబ్లీ స్థానం, అలాగే తిరువూరుకు సంబంధించి, అలాగే విజయవాడకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే క్యాంపు కార్యాలయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. శివ, ఇప్పటి వరకు వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు ఆ పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. రీజన్స్ ఏంటి శివ, పార్టీలో ఉండకపోవడానికి, వేరే పార్టీలో జాయిన్ అవ్వడానికి? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి అంటే ఎన్టీఆర్ జిల్లా విడిపోయిన ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా స్వామిదాస్ మాజీ శాసనసభ్యుడైన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన ఒకసారి కూడా గెలిచారు. అయితే గతంలో ఇదే నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం దత్తు అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది గత 6 నెలల క్రితం. అయితే స్వామిదాసు గత కొంతకాలంగా కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదు, కార్యకర్తలకి నేతలకి అందుబాటులో ఉండట్లేదు, నేను ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారని చెప్పి భావిస్తూ ఈ నేపథ్యంలోనే అక్కడ ఇన్ఛార్జిని మార్చడం జరిగింది. సో ఇన్ఛార్జి మార్చిన దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా యాక్టివ్ రోల్లో పోషించిన దాఖలాలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి శాసనసభ్యుడిగా రక్షణనిధి ఉన్నారు. ఆయన ప్లేస్లో కూడా స్వామిదాస్కి టికెట్ ఇస్తానని చెప్పి అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ అంటే వాస్తవాన్ని చెప్పండి గత 6 సంవత్సరం నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా యాక్టివ్ రోల్లో పాల్గొన్న దాఖలాలు అయితే లేవు. కానీ గతంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి ఇటు టీడీపీ కూడా పెద్దగా యాక్టివ్ రోల్ పోషించిన దాఖలాలు అయితే లేవు. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ప్రచారం జరగడంతో అలాగే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి ఒక హామీ లభించడంతో కూడా అక్కడ టికెట్ మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ పార్టీలో చేరుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎస్ శివ, ఇప్పటి వరకు వైసీపీలో అయితే చాలా మంది ఎమ్మెల్యేలు టికెట్ రాకపోవడంతో ఒక్కసారిగా జంపింగ్లు అయితే జరిగాయి చూసాము. అప్పుడు వారికి దాదాపుగా వైసీపీ పార్టీ వారిని లైట్ తీసుకున్నట్టే అనిపించింది. మరి ఫాల్గునా విషయంలో అదే జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆయనకు నచ్చ చెప్పి పార్టీలో పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పటివరకు అయితే శెట్టి ఫాల్గునాకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఈ 2వ జాబితాకి సంబంధించి కూడా ఈ మార్పులు చేర్పులు జరిగినాయి. గత 20 రోజుల కాలంగా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే వర్గం. సో ఈ నేపథ్యంలో ఆమెను వ్యతిరేకిస్తూ ఏదైతే అరకుకు సంబంధించి మాధవిని వ్యతిరేకిస్తున్నారో వీరికి సంబంధించి అతనికి వేరే చోట ఆల్టర్నేట్ చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ పరిధిలో ఆల్టర్నేట్ చేసే అవకాశాలే చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ
మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ గతంలోనే ఆయనకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో ఆందోళనలు, గొడవలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం చాలా సీరియస్గా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. వెంటనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కనుక ఆయన వినకపోతే ఖచ్చితంగా ఆయన ఉన్నా పోయినా పెద్దగా పర్లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే ఆయన విషయంలో వదిలేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక పార్టీ అధిష్టానం చెప్పినట్లు వింటే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో అతనికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కానీ లేదా నామినేటెడ్ పోస్ట్, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శివ, అలాగే ఫల్గుణ స్థానంలో వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడంపై మరి అటు ఆయన అనుచరులు కానీ ఆయన కానీ రెస్పాన్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఇదే గత కొంతకాలంగా చూసుకుంటే ఫాల్గుణాకి సంబంధించి ఏదైతే ఐపాక్ బృందం సర్వే నిర్వహించిందో ఆ సర్వేలో ఆయనకు వ్యతిరేకత ఉంది. ఆయన కనుక పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది ఐపాక్ బృందం ఇచ్చిన నివేదిక. సో ఈ నివేదిక ఆధారం చేసుకుని అక్కడ ఎవరైతే అరకు పార్లమెంట్ ఎంపీగా మాధవి ఉన్నారో ఆమెని పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి మారుస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. సో అక్కడ ఎవరైతే శెట్టి ఫాల్గుణ ఉన్నారో ఈయనకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉందనేది అధిష్టానం చెప్తున్న ఆలోచన. సో ఈ నేపథ్యంలోనే మీరు చేసిన సర్వేలు సమంజసం కాదు, కరెక్ట్ కాదు, కేవలం ఐపాక్ బృందం కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వారికి నచ్చిన రీతిలో ఇష్టానుసారంగా సర్వేలు ఇస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, దీనిపై మరోసారి సర్వే చేయాలని చెప్పి కూడా ఆయన గతంలో అధిష్టానాన్ని కోరారు. కానీ అధిష్టానం మాత్రం ఆ దిశగా ఎక్కడా కూడా ఆలోచన చేయలేదు. ఖచ్చితంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, మా నిర్ణయానికి కట్టుబడాల్సింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఫాల్గుణ అలాగే ఆయన అనుచరులు, ఆయన అనుమయులు గత 20 రోజుల కాలంగా కూడా అరకు నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. గతంలో ఒకసారి వైవి సుబ్బారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే అధిష్టానం నిర్ణయం మార్చుకొని తనకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఒకవేళ అధిష్టానం కనుక ఆయనకు టికెట్ కేటాయించకపోతే ఖచ్చితంగా పార్టీ మారటమా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయటమా అనే దానికి సంబంధించి ఆయన తన నిర్ణయాన్ని రేపు కార్యకర్తలతో మాట్లాడి ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.